శంకర్ గారు రామ్ చరణ్ చాలా బాగా వాడుకోవచ్చు, కానీ వాడుకోలేదు. రంగస్థలంలో ఎలా వాడుకున్నాడో ఈ సినిమాలో శంకర్ గారు సరిగ్గా వాడుకోలేదు. కానీ అత్యాసూర్య సినిమా హీరో అంతే. గారు ఎలా తీశారు, శంకర్ గారు బ్యాక్ మూవీ, తమ్మన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఎస్ఏ సూర్య గారు కూడా బాగా చేశారు. ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హీరో రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. కలెక్షన్స్ కూడా సూపర్ ఉంటాయి. చూడండి మీరు తప్పకుండా చూడండి. క్లైమాక్స్ కూడా బాగుంది. అంతా బాగుంది. కంపల్సరీగా వస్తాయి. చూడండి చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఫ్యూచర్లో చాలా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఒకే ఒక్కడు ఒక భారతీయుడు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొడుతుంది. అంటే కరెక్ట్ మెసేజ్ సినిమా తీసిండు. ఆయన డబుల్ రోల్ చేసినా కూడా రెండు రూల్స్కి న్యాయం చేసిండు. ఫస్ట్ ఆఫీసర్ రూల్స్ ఎలా చేసిండో, సెకండరీ కూడా మళ్ళీ తండ్రి పాత్రలు వేసినా కూడా ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు. ఇక్కడ తీసుకుంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. హీరోయిన్ కూడా ఇద్దరికి బాగా సెట్ అయింది. అంటే చాలా మంది సెట్ కావాలనుకుని ఇద్దరికి, మన హీరోయిన్కి ప్లస్ మన రామ్ చరణ్కి పాత బాగా సెట్ అయింది ఇద్దరికి. ఇంకోటి అంటే మన ఇక్కడ శ్రీకాంత్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసారు. మన రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే వాళ్ళ తల్లి చెప్పులు ఇట్లా కొట్టుకుంటాడు బాధపడి, ఏడ్చుకోవడం వల్ల తల్లి కాళ్ళు మొక్కడం, అలాంటి సీన్స్ మాత్రం చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. అలా తల్లిని ఎలా చూపించాలో, మన ఒక టైంలో రిక్షా వాడు మనం సినిమా చూసినప్పుడు తల్లి కోసం ఎట్లా బాధపడతాడు చిరంజీవి, మళ్ళీ మనకు ఒక రామ్ చరణ్ చూసిన ఒక ఠాగూర్లో చూసినట్టు అనిపించింది, ఒక రిక్షా వాళ్ళు చూసినట్టు అనిపించింది. ఆయన యాక్టింగ్ సేమ్ మనకు చిరంజీవి చేసినట్టు చేసిన యాక్టింగ్. సాంగ్స్ బాగున్నాయి. చెప్పాలంటే సినిమా మినిమం శంకర్ హ్యాట్సాప్ చెప్పాలి. ఒక మెసేజ్ సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. అసలు ముందుగా సంక్రాంతి వచ్చిన సినిమా, మన తెలుగు సినిమా ఫస్ట్ న్యూ ఇయర్కి ప్యాండ్ సినిమా అయినందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇది ఒక బ్లాక్ బస్టర్. సినిమా బాగుందండి, చాలా బాగుందండి సినిమా. శంకర్ గారి డైరెక్షన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను అప్పట్లో శివాజీ సినిమాకి ఫస్ట్ అంటే అప్పుడు కూడా బెనిఫిట్ షో వేశారు శివాజీ సినిమాని. అప్పుడు వచ్చి ఆ రోజు నేను ఎట్లా ఎంజాయ్ చేశానో నేను అదే స్క్రీన్లో మళ్ళీ ఈరోజు శంకర్ గారి సినిమాలకి అదే స్క్రీన్లోకి వెళ్ళి అట్లనే బయటకు వచ్చాను. ఎట్లా అంటే మళ్ళీ నాకు అదే శివాజీ, ఆ శంకర్ గారు కనబడ్డారు. ఓకే అంటే సినిమాలో అన్నీ ఇప్పుడు స్టోరీలు అంటే అన్నీ కలిసినట్టే ఉంటుంది, కానీ బాగుందండి స్టోరీ. ఇది ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఈ స్టోరీ తీశాడు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ అండి, చాలా బాగా చేశారు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ రంగస్థలము RRRలో చూసాము. అక్కడ రామ్ చరణ్ గారు ఎలా ఎరగదీశారో ఇందులో కూడా అలాగే తీశారు. చాలా బాగుందండి. చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే ల్యాగ్ ఉంది అంటున్నారు, మరి ఎంతవరకు అది? ల్యాగ్ అంటే ఏం లేదండి, ఆ సినిమా ఫస్ట్ డే కదా మార్నింగ్ షో, అందరు పొద్దున్నే లేచి వచ్చారు. అది వాళ్ళ కొద్దిగా నిద్ర హ్యాంగ్ ఓవర్ కూడా ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. రేపు చూడండి మళ్ళీ వేరు తీరు ఉంటుంది సినిమా. అంటే సాంగ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అంటున్నారు, ఎంతవరకు నిజం? లే సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ అనిపించదు. సాంగ్స్ కూడా ఐరన్ సాంగ్ కూడా తీసేశారు కదా, మరి నెక్స్ట్ అదే ఇప్పుడు ఆ కంటెంట్ అలా జరిగేటప్పుడు ఏదైనా మన డిస్టర్బెన్స్ అయితే మేబీ వాళ్ళకి ఇట్లా అనుకుంటారేమో. అది పెట్టొచ్చు సాంగ్ ప్రొడక్షన్ వాళ్ళు అది సినిమా తర్వాత, కానీ అలా ఏం లేదండి. సినిమా నేను ఫ్యామిలీతో చూశాను, మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మా కొడుకు కూడా ఈ జనరేషన్ ఆయనకు కూడా నచ్చిందంటే ఖచ్చితంగా నచ్చినట్టే. ఇప్పుడు నా జనరేషన్ నచ్చిపోయినా వాళ్ళకి బాగా నచ్చుతుందండి. మరి అప్పన్న క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు నేషనల్ అవార్డు వస్తుందంటారా? మరి నేషనల్ అవార్డు అనేది ఇక నాకు తెలియదు, అంత పెద్దోని కాదు నేషనల్ అవార్డు దాకా చెప్పంతా. నాకు సినిమా ప్రియుడిగా సినిమా చూశాను, సినిమా బాగా నచ్చింది. అప్పన్న క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. నాకు ఇందాకనే ఎవరు అన్నారు, నిజంగా అట్టే అనిపించింది క్యారెక్టర్, కానీ సూపర్ అండి ఆ క్యారెక్టర్. నాకా కలెక్టర్ క్యారెక్టర్ సూపర్. అంజలి గారిది టర్నింగ్ పాయింట్ అంటున్నారు, అది ఎంతవరకు నిజం సినిమాలో? టర్నింగ్ పాయింట్ అంటే అట్లేం లేదండి. అంజలి గారు ఉన్న క్యారెక్టర్ బాగా చేసుకున్నారు ఆమె, అంతే. టర్నింగ్ పాయింట్ అంటే రామ్ చరణ్కి ఇది, రామ్ చరణ్ గారికి, ఎస్జే సూర్య గారు, శంకర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఇక్కడ స్టాప్ అయి ఉన్నారు. మన శంకర్ గారు మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, అది మాత్రం పక్క. ఓవరాల్గా రేటింగ్ 4 ఇస్తానండి, 5/4. యా, థ్యాంక్ యూ.